హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? చాలా రోజుల తర్వాత మేము మా కొలీగ్స్తో కలిసి కేరళ టూర్కి వెళ్తున్నామండి. శబరిమలకి మేము మా కొలీగ్స్ చూడండి, వీళ్ళే అంతా మా బ్యాచ్. సో వీళ్ళతో పాటు ఇప్పుడే ట్రైన్ స్టార్ట్ అయిపోయింది గుంటకల్ నుంచి. సో టుమారో మార్నింగ్ దిగేస్తాం కొట్టాయంలోన. అక్కడ నుంచి బస్సులో వెళ్ళాల్సి ఉంటుంది. జస్ట్ నౌ రీచ్డ్ కొట్టాయం. ఫ్రెండ్స్, ఇక్కడ రైల్వే స్టేషన్ దగ్గరలోనే ఒక యూనివర్సిటీ ఉంది. సో ఎలా ఉందో ఒకసారి చూద్దాం అనేసి నేను ఇక్కడ వచ్చాను లోపలికి. సింగిల్గా లోపలికి వెళ్ళిపోతున్నాను. ఇక్కడ ఇచ్చారు చూడండి, లైబ్రరీ, మెయిన్ బిల్డింగ్, అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్ అని. సో ఇంకా అలాగే లోపలికి వెళ్తే అవన్నీ వస్తాయి మోస్ట్లీ. సో నేనైతే అంతవరకు వెళ్ళట్లేదు, జస్ట్ ఊరికే చూద్దామనేసి ఇటు సైడ్ ఇట్లా వచ్చాను. చూడండి బిల్డింగ్స్ ఇంత బాగున్నాయో. దీని ఆపోజిట్లో ఇక్కడ వాలీబాల్ కోర్ట్ ఉంది. ఇక్కడ మేము రైల్వే స్టేషన్ దగ్గరలోనే ఫ్రెష్ అప్ అయిపోయేసి ఇక్కడ స్టేషన్లోనే బ్రేక్ఫాస్ట్ అది చేసి ఇప్పుడు ఇంకా బస్సు స్టార్ట్ అవ్వాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ నుంచి ఇక్కడ కొట్టాయం నుంచి ఈ బస్సులోనే మేము ప్రస్తుతానికి ఇక్కడ పంబాకి స్టార్ట్ అవుతున్నాం. ఫ్రెష్ అప్ అయిపోయి టిఫిన్ తినేసినాం. ఇక్కడ ఇప్పుడు బస్ ఎక్కుతున్నాం. సో వీళ్ళండి మన బస్ టీమ్మేట్స్ అందరూ కూడా మన గుంటకల్ వాళ్ళే. అంతా కలిసి స్టార్ట్ అయిపోయాం. మాకు ఇక్కడ డ్రైవర్ పక్కనే సీట్ ఇచ్చారండి. ఇక్కడ బ్లాగ్ కవర్ చేయడానికి చాలా బాగుంటుంది అని నేను కూడా ఇక్కడే సెటిల్ అయిపోయాను ఫ్రెండ్స్. ఇంకా కేరళ విషయానికి వస్తే ఇక్కడ ఎన్విరాన్మెంట్ చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి. జనరల్గా ఈ కేరళని గాడ్స్ ఓన్ కంట్రీ అంటారు. సో ఇక్కడ టెంపుల్స్ కూడా ఎక్కువగా ఉంటాయి. సో గాడ్స్ ఓన్ కంట్రీ అంటే ఇక్కడ వాళ్ళ రీజన్, గాడ్స్ యొక్క రీజన్ అనేది కేరళ అనేసి అర్థం వచ్చే విధంగా దానికి ఈ కేరళ స్టేట్కి ఆ విధంగా నేమ్ పెట్టారు. సో చూడండి ఎన్విరాన్మెంట్ ఎంత ఎక్సలెంట్గా ఉందో ఫ్రెండ్స్. పంబాకు వెళ్ళే రూట్లోనే ఒక ప్లేస్ వస్తుంది, ఎరుమేలి అని. సో ప్రస్తుతానికి మనము ఇక్కడే ఉన్నాం. ఇక్కడ ఒక టెంపుల్ ఉంటుందండి. ఈ టెంపుల్ దగ్గర అయ్యప్ప మాల వేసిన వాళ్ళందరూ కూడా, అంటే కొంతమంది ఇట్లా రంగులతో డెకరేషన్ చేసుకొని సో ఈ విధంగా డ్యాన్స్ చేస్తూ దేవుని దగ్గరికి వెళ్తారు. ఇక్కడ గుడి ఉంటుంది, ఆ టెంపుల్ దగ్గరికి వెళ్తారు. మీకు ఆ టెంపుల్ కూడా చూపిస్తాను చూడండి. ప్రస్తుతం ఇక్కడ ఇరుమేలి దగ్గర ఒక టెంపుల్ ఉంది. ఇది కూడా అయ్యప్ప స్వామికి సంబంధించిన టెంపులే. ఇక్కడ నది, ఇక్కడ స్నానం చేసుకొని ఇక్కడ ఇవ్వండి, అంతా స్నానం చేసుకొని వెళ్తారు. ఇక్కడ టెంపుల్స్ అన్నీ కూడా ఈ విధంగా పైకప్పులు పెంకులతోనే ఎక్కువ ఉంటాయి ఫ్రెండ్స్. మ్యాక్సిమం ఇలానే ఉంటాయి టెంపుల్స్ అన్నీ కూడా. ఫ్రెండ్స్, ఇక్కడ అందువేలోనే రాణి పెరునాడ్ అని ఒక విలేజ్ ఉంటుంది. ఈ ఊర్లోనే మాకు ఇక్కడ ఫుడ్ అంతా అరేంజ్ చేశారు. యాక్చువల్ అంటే మేము ఇక్కడ గుంటకల్ నుంచి దాదాపు 400 మంది వరకు బయలుదేరాము శబరిమలకి. సో అంతా కలిసి ఇక్కడ మీట్ అవుతారు. సో అందులో మాది ఒక బ్యాచ్. ఇక్కడ మాకు అంతా ఫుడ్ అరేంజ్ చేశారు. సో అంతా కూడా బాగున్నాయి ఫ్రెండ్స్, ఫుడ్ అంతా కూడా. సో ఇది మా టీము. మరి ఇక్కడ స్టార్ట్ అవుతాం. ఇక మనం ఉన్న ప్లేసు పంపా నది, పంపా అంటారు. ఇక్కడ ప్రవహించే నది పంపా రివర్ కాబట్టి దీనికి ఆ పేరు వచ్చింది. క్లైమేట్ చూడండి ఎంత ఎక్సలెంట్గా ఉందో. ఇక్కడ నుంచి మరి స్టెప్స్ ఉంటాయి, మెట్లు ఎక్కాల్సి ఉంటుంది. ఒక 4 కిలోమీటర్స్ వస్తుంది. ఇక్కడ నుంచి మళ్ళీ మనం పై ఎక్కాలి. అయ్యప్ప 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 ಅವ್ರು ದೊರಕಿನ ಸ್ವಾಮಿ ಅಡಿలో దొరికింది. ఫ్రెండ్స్, ఇక్కడ కొండ ఎక్కడానికి 2 దారులు ఉంటాయి. ఒకటి స్టెప్స్ ఉంటాయి, ఇంకో వేలో ఇట్లా స్లోప్ ఉంటుంది. సో మేము స్లోప్ పైన స్టార్ట్ అయ్యాం. ఎవరైనా ఎక్కలేని వాళ్ళు ఉంటే ఈ విధంగా డోల్ అనేసి ఉంటుంది. సో అలా కూడా మనం ఎక్కాల్సి ఉంటుంది. సమ్ అమౌంట్ ఉంటుంది, 5000 నుంచి 7000 అలా ఛార్జ్ చేస్తారు వెయిట్ని బట్టి. సో అట్లా కూడా మనం పైకి ఎక్కొచ్చు.
ఫ్రెండ్స్, మనకు మార్గం మధ్యలోన కొంచెం వాటర్ తాగడానికి ఈ వనమూలికలతో కూడినటువంటి ఒక హాట్ వాటర్ని కూడా ఇస్తారు ఫ్రెండ్స్. మెడికేటెడ్ వాటర్ అంటారు. సో వాటర్ కూడా బాగుంటుంది. చూడండి, ఇదే ఆ వాటర్. ఇన్స్టాంట్ ఎనర్జీ లాగా పనిచేస్తుందండి ఇది. ఫ్రెండ్స్, మేము ఒక 2 అవర్స్లోనే కింద నుంచి పైకి కొండ మీదకి ఎక్కేసామండి. సో ఇంకా పైకి రీచ్ అయిపోయాం. సో ఇప్పుడు డైరెక్ట్గానే ఇలానే దర్శనంకి వెళ్తామండి. ఇంకా ఒకటే దారే ఉంటుంది, డైరెక్ట్గా క్యూ లైన్లో వెళ్ళిపోతాం. సో ఇక్కడ మేము పోయినప్పుడు ఇక్కడ ఏదో ఒక డ్యాన్స్ ప్రోగ్రామ్ పెట్టారండి, కేరళ డ్యాన్స్. ఇక్కడ బాగుంది చూడండి. ఫ్రెండ్స్, యాక్చువల్గా మేము శబరిమలకి వచ్చిన ఈ రోజు స్పెషాలిటీ ఏమంటే అయ్యప్ప స్వామి యొక్క బర్త్డే అండి, ఏప్రిల్ 11th. సో ఆ ఈవెంట్కి మేము అటెండ్ అవ్వాలని సో ఈ టైం మేము వచ్చాం. సో క్రౌడ్ కొంచెం ఎక్కువగానే ఉన్నారు. ఇక్కడ మాకు కొంచెం ఒక హాఫ్ అన్ అవర్లోనే అయిపోయిందిలేండి దర్శనం. సో ఇదండి స్పెషల్ మామూలుగా మేము రావడానికి, అయ్యప్ప స్వామి బర్త్డే. సో ఇక్కడ దర్శనం ఎంటర్ అయిపోయింది. సో ఇంకా మేము ఇక్కడ అయ్యప్ప స్వామి బర్త్డే స్పెషల్ కాబట్టి ఇక్కడ ప్రతి సంవత్సరం ఈ రోజున ఏనుగు మీద అయ్యప్ప స్వామిని కొండ మీద నుంచి కిందకు తీసుకెళ్తారండి. అది కూడా మీకు చూపిస్తాను ఇప్పుడు, చూడండి. సో ఈ విధంగా అయ్యప్ప స్వామి యొక్క ఉత్సవ విగ్రహాన్ని ఈ విధంగా ఏనుగు మీద కొండ మీద నుంచి కిందకు తీసుకెళ్తారండి. బాగుంటుంది ఈవెంట్ ఇది చూడ్డానికి. సో మేము నైట్ ఒకసారి దర్శనం కంప్లీట్ అయింది, మార్నింగ్ ఒకసారి చేసుకొని ఇక కిందకు స్టార్ట్ అయిపోయాం బై వాకే అండి. మరి కిందకి మార్నింగ్ దిగేసాం 1.5 అవర్లోన. కింద దిగేసి ఇక్కడ పంప దగ్గరే కాసేపు రెస్ట్ తీసుకొని మరి కొట్టాయంకు బస్లోన స్టార్ట్ అయిపోయాయండి. మరి కొట్టాయం నుంచి మరి ప్లాన్ చేసుకోవాలి వేరే టెంపుల్స్కి. ఫ్రెండ్స్, ఇక్కడ కేరళలోన లాటరీ టికెట్స్ అనేవి చాలా ఎక్కువగా సేల్ చేస్తుంటారు. అది కూడా మనం చూడొచ్చు ఫ్రెండ్స్. నార్మల్గా మన ఊర్లలో పానీపూరి బండ్లు ఏ విధంగా అయితే ఉన్నాయో ఆ విధంగా కూడా ఇక్కడ పెద్ద పెద్ద షాపులో కావచ్చు, చిన్న చిన్న బండ్లో కావచ్చు, ఈ విధంగా లాటరీస్ అనేది ఎక్కువగా అమ్ముతుంటారు. మేబీ లీగల్ అయి ఉండొచ్చు ఇక్కడ కేరళలోన. ఫ్రెండ్స్, ప్రస్తుతానికి మనము కొట్టాయం నుంచి 150 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి గురువయ్యార్ టెంపుల్కి వచ్చాము. సో ఇక్కడ టెంపుల్ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇది చాలా పెద్ద ప్రాచీన కాలం నాటి చరిత్ర అనేది ఈ టెంపుల్కి ఉంది. బట్ జనరల్గా ఇక్కడ ద్వారకాలో ఒక విగ్రహం పూజిస్తూ ఉండేవారంట, కృష్ణుంది. సో ఆ కృష్ణుని విగ్రహం ఇక్కడ గురువు మరియు వాయువు ఇద్దరు కలిసి ఆ విగ్రహంతోన గుడిని ఏర్పాటు చేశారు కాబట్టి ఈ టెంపుల్ ఉన్నటువంటి ప్లేస్ని గురువయ్యార్ అనే నేమ్ పెట్టడం జరిగింది. సో ఇక ఈ గుడి దగ్గర ఎక్కువగా మ్యారేజెస్ అని ఎక్కువ జరుగుతుంటాయి ఫ్రెండ్స్. మీకు అది కూడా చూపిస్తాను. మేము ఎర్లీ మార్నింగ్ 3:30-4 కల్లా ఇక్కడ లైన్లో వచ్చేసాం. సో చాలా క్రౌడ్ అయితే ఎక్కువ ఉన్నారు. మాకు 5 అవర్స్ పట్టింది ఫ్రెండ్స్ దర్శనానికి. ఈ టెంపుల్ దగ్గర వచ్చేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ప్లాన్ చేసుకోవాల్సి ఉంటుంది. క్రౌడ్ ఎక్కువ ఉంటారు, ఎక్కువ టైం పడుతుంది. సో సమ్ అమౌంట్ కడితే డైరెక్ట్ కూడా వెళ్ళొచ్చు. 1000 రూపీస్ కడితే ఒక హాఫ్ అన్ అవర్లో అయిపోతుంది దర్శనం. సో ఇదే ఫ్రెండ్స్ టెంపుల్. ఇక్కడ చూడండి, ఈ చిన్నటువంటి మండపాలన్నీ కూడా కళ్యాణ మండపాలు. మ్యారేజెస్ ఎక్కువ జరుగుతాయని చెప్పాయి కదా, సో దానికోసం ఏర్పాటు చేశారు. ఇదే ఫ్రెండ్స్ గుడి లోపల విగ్రహం చాలా చిన్నగా ఉంటుంది, చాలా మహిమగల విగ్రహం అంటారు ఫ్రెండ్స్. సో అందుకే చాలామంది ఇక్కడ కేరళలోన ఈ టెంపుల్ దగ్గర వచ్చి మ్యారేజెస్ చేసుకుంటూ ఉంటారు. సో మేమంతా దర్శనం కంప్లీట్ చేసుకొని బయటకు వచ్చేసాం ఫ్రెండ్స్. ఇక్కడ మీకు చూపిస్తాను చూడండి. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా మ్యారేజ్ చేసుకొని వచ్చి బయట ఫోటోషూట్స్ దిగేస్తూ ఉంటారు చాలామంది. మ్యారేజ్ కూడా చాలా సింపుల్గా అయిపోతుందండి. ఒక 15 నిమిషాల్లోనే మొత్తం మ్యారేజ్ చేస్తారు ఇక్కడ. సో ఇదండి కేరళలోని గురువయ్యార్ టెంపుల్, కృష్ణుడి గుడి అండి. ఇక్కడ షర్ట్స్ నాట్ అలౌడ్, ఇలానే వెళ్ళాల్సి ఉంటుంది లోపలికి. మీరు కూడా ఎప్పుడైనా వెళ్ళినప్పుడు కేరళకు ట్రై చేయండి, టెంపుల్ బాగుంటుంది. అండ్ ఇక్కడ నుంచి మేము
ఒక చిన్న టెంపుల్స్ ఉన్నాయండి ఇక్కడే. యాక్చువల్ అంటే ఈ గురువాయూర్ అనేది ఈ ప్లేస్ అంటారు, కానీ చావక్కాడ్ మేమున్న ఊరి పేరు. ఈ చావక్కాడ్లోనే ఒక మమ్మియూర్ శ్రీ మహాదేవ టెంపుల్ అని ఒక శివుని గుడి ఉందండి. ఈ శివుని గుడి కూడా మేము విజిట్ చేసాము, బాగుంటుంది గుడి. లోపల మొబైల్ నాట్ అలౌడ్. సో ఇక్కడ నుంచి మేము ఈ గురువాయూర్ దగ్గరలోనే ఒక ఎలిఫెంట్ రిజర్వ్ ఉందండి. సో ఆ ఎలిఫెంట్ రిజర్వ్ చూడడానికి మేమందరం ఇప్పుడు వెళ్తున్నాము. చూపిస్తా చూడండి మీకు. ఇక్కడ ఎలిఫెంట్స్ దాదాపు 35+ ఉంటాయండి, బాగుంటాయి. పెద్ద పెద్ద ఏనుగులు ఉంటాయి, మీకు చూపిస్తాను. ఎవరైనా చిన్నపిల్లలు వచ్చినప్పుడు ఈ ప్లేస్ను చాలా బాగా ఇష్టపడతారు. సో మేమంతా కూడా చూడడానికి స్టార్ట్ అయిపోయాం ఎలిఫెంట్ రిజర్వ్ను. ఇక్కడే అండి, ఇది కూడా కేరళలోని గురువాయూర్ దగ్గరలో ఉన్నటువంటి చావక్కాడ్ దగ్గర ఉంటుంది ఈ ఎలిఫెంట్ రిజర్వ్. సమ్ అమౌంట్ ఉంటుందండి, ఎంట్రీ ఫీజు 20 రూపీస్, మొబైల్ తీసుకెళ్ళాలంటే 25 రూపీస్. సో లోపలికి వెళ్ళిపోదాం టికెట్ తీసుకొని, మీకు చూపిస్తాను లోపల. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఎంత పెద్ద పెద్ద ఏనుగులు ఉన్నాయో, పెద్ద పెద్ద కొమ్ములు వచ్చినాయి ఫ్రెండ్స్. యాక్చువల్లీ కొమ్ము అనకూడదు, దంతాలు ఫ్రెండ్స్, ఇవి దంతాలు అంటారు. పెద్ద పెద్ద దంతాలు వచ్చాయి చూడండి. ఇక్కడ ఉన్న మ్యాక్సిమం ఏనుగులు అన్నింటికి ఈ విధంగా ఉన్నాయి. మొత్తం 38 ఏనుగులు ఉన్నాయి ఫ్రెండ్స్ ఇక్కడ, చాలా పెద్దవి. ఇవి ఒక్కొక్క ఏనుగు ఒక రోజుకు దాదాపు 150 కేజీల నుంచి 200 కేజీల వరకు గడ్డిని తింటాయంట ఫ్రెండ్స్ ఇక్కడ ఉన్న ఏనుగులు. చూడండి ఎంత బాగున్నాయో. ఇక్కడ ఎన్విరాన్మెంట్ కూడా చాలా ఎక్సలెంట్గా ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ చుట్టూ చెట్లు, పైన అంతా కూడా చెట్లతో కవర్ అయి ఉంటుంది ఈ ఎలిఫెంట్ రిజర్వ్. ఇది మన గురువాయూర్ నుంచి ఒక 3 కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది ఫ్రెండ్స్, చాలా దగ్గరలో ఉంటుంది. టెంపుల్కి వెళ్ళిన ప్రతి ఒక్కరు కూడా ఈ ఎలిఫెంట్ రిజర్వ్ను విజిట్ చేయొచ్చు. పిల్లలు ఉంటే చాలా బాగా ఇష్టపడతారు ఈ ప్లేస్ను, ఎందుకంటే చుట్టూ ఏనుగులే ఉంటాయి. మనం జనరల్గా ఒక ఏనుగు చూస్తేనే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం. అలాంటిది చుట్టూ ఎక్కడ చూసినా ఇన్ని ఏనుగులను మనం ఒక్కసారిగా చూసేసరికి చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం ఫ్రెండ్స్. వెళ్ళండి మీరు కూడా, ఒకవేళ గురువాయూర్ టెంపుల్కి వెళ్ళినప్పుడు. మా వాళ్ళంతా కూడా బాగా ఎంజాయ్ చేశారు ఈ ప్లేస్ను. ఫ్రెండ్స్, ఇక్కడ ఈ ఏనుగుల కోసం అని సమ్మర్లో కావచ్చు, నార్మల్గా ఏదైనా బాత్ చేయడానికి కోసం కావచ్చు, ఒక చిన్న కొలంలాగా ఏర్పాటు చేశారు ఫ్రెండ్స్. ఇక్కడ వాటర్ సోర్స్ ఉంది ఇక్కడ. సో ఏనుగుల కోసం కొంచెం ఏదైనా ఆడుకోవడానికి, ఏనుగులకు వాటర్లో ఉండడానికి, స్నానం చేయడానికి కావచ్చు. సో ఆ విధంగా ఈ ఎలిఫెంట్ రిజర్వ్లోనే ఈ విధంగా నీళ్ళని ఏర్పాటు చేశారు. బాగుంది ఫ్రెండ్స్ మొత్తం ఓవరాల్గా. సో మా వాళ్ళంతా చుట్టూ తిరిగి వచ్చేసి ఇక్కడ కాసేపు రిలాక్స్ అవుతున్నారు ఎలిఫెంట్ రిజర్వ్లోన. ఫ్రెండ్స్, ఇక చివరిగా ఇక్కడ కేరళలోని త్రిశూర్ డిస్టిక్లోనే ఒక వడకనాథన్ టెంపుల్ అనేసి ఒక శివుని గుడి ఉందండి. సో ఈ గుడి చాలా అతి ప్రాచీన కాలం నాటి గుడి. ఇది చాలా పెద్దగా ఉంటుంది ప్లేస్, ఈ టెంపుల్ సరౌండింగ్స్ అంతా కూడా. ఈ గుడిలోన మొత్తం చాలా ఎక్కువగా ప్రాచీన కాలం నాటి పెయింటింగ్స్ ఉంటాయి ఫ్రెండ్స్ ఇక్కడ. యాక్చువల్ అంటే ఈ గుడిని పరశురాముడు, విష్ణువు యొక్క అవతారమైనటువంటి పరశురాముడు కట్టించారని ఇక్కడ ప్రతీది ఫ్రెండ్స్. ఇక్కడ అంతా కూడా ఆర్కిటెక్చర్ చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. జనరల్గా దీన్ని కేరళ యొక్క ఆర్కిటెక్చర్ అని ఇక్కడ చెప్తూ ఉంటారు. ఇది రీసెంట్గా యునెస్కోలో కూడా గుర్తింపు పొందిందని కొంతమంది చెప్పారు ఫ్రెండ్స్. ఇక్కడ ఉన్నవాళ్ళు ఈ టెంపుల్ చాలా ప్రాచీన కాలం నాటిది. ఈ గుడి చాలా బాగుంటుంది. ఇది చివరి గుడి అండి మా బ్యాచ్తో కలిసి చూసినటువంటి ఈ టూర్లోన లాస్ట్ గుడి. ఇక్కడ నుంచి మా వాళ్ళకు బాయ్ చెప్పేసి నేను ఒక్కడనే సోలోగా కోయంబత్తూర్లోని ఈషాకు స్టార్ట్ అయిపోయానండి. ఆ వీడియో కూడా వస్తుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ.